మాయ, విరాట్ వీళ్ళైతే అలా ఉండేసరికి జగదీశ్వరి కళ్ళు తిరిగినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అమ్మా అని చెప్పేసి విరాట్ పిలుస్తూ ఉంటాడు. ఇక జగదీశ్వరి అయితే నిలబడిన ప్లేస్నే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది. అలా కళ్ళు తిరిగి పడిపోగానే మాయ అయితే ఆంటీ అని చెప్పేసి అయితే దగ్గరికి వెళ్తూ ఉంటారు. అలా దగ్గరికి వెళ్ళేసరికి విరాట్ అయితే అమ్మా అమ్మ అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడు. అలా పిలవగానే హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటారు స్పీడ్గా జగదీశ్వరిని. ఇక అమ్మ అమ్మనైతే విరాట్ పిలుస్తూ ఉంటాడు. అలా పిలవగానే మాయ అయితే ఆంటీ ఆంటీ అని అయితే పిలుస్తూ ఉంటుంది. అలా పిలుస్తూ ఉండగా విరాట్ అయితే వాళ్ళ అమ్మని చూసి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఇక డాక్టర్ అయితే లోపలికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అయితే ఇస్తూ ఉంటారు. ఇక జగదీశ్వరికి ట్రీట్మెంట్ ఇచ్చేసరికి విరాట్కి అయితే అసలు వాళ్ళ అమ్మకి ఏమైందో తెలియక అలా ఉండిపోతూ ఉంటుంది. అసలు అమ్మకి ఏమైంది, ఎందుకు అలా కళ్ళు తిరిగి పడిపోయింది అనేది అనుకుంటూ ఉంటారు. అలా అనుకొని జగదీశ్వరికి ట్రీట్మెంట్ అవన్నీ చేస్తూ ఉంటారు. అలా ట్రీట్మెంట్ అవన్నీ చేస్తూ ఉండేసరికి అసలు డాక్టర్ మా అమ్మకి ఏమైంది అని అనేసరికి మీ అమ్మ పరిస్థితి నీకు తెలియదా, మీ అమ్మకి లంగ్ క్యాన్సర్ ఉంది, ఆ విషయం మీ ఆవిడకి మీ మా నాన్నకి తెలుసు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు డాక్టర్. అలా అనేసరికి విరాట్ షాక్ అవుతూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారు, మా అమ్మకి క్యాన్సర్ ఉండడం ఏంటి, ఆ విషయం చంద్రకి తెలియడం ఏంటి, నాకు చంద్ర చెప్పకపోవడం ఏంటి అని అయితే షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. అవును మీ అమ్మకి క్యాన్సర్ ఉంది, ఆ విషయం మెడిసిన్స్ కూడా క్యాన్సర్కి వాడుతుంది మీ అమ్మ అని చెప్పేసి అంటూ ఉంటాడు డాక్టర్. ఆ మాట వినగానే విరాట్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి అమ్మకి క్యాన్సరా అని చెప్పేసి అయితే షాక్ అవుతూ ఉంటాడు. అలా వింటూ ఉంటాడు. అలా షాక్లో వినేసరికి మీ అమ్మ ఈ క్యాన్సర్ వల్ల ఇప్పుడు మీ అమ్మకి ఇలా ఇల్నెస్ వచ్చింది, దాని కారణంగా మీ అమ్మ ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పేసి అనేసరికి సరే ఇప్పుడు మేము ట్రీట్మెంట్ చేసి ఏదో ఒకటి చెప్తాం అని చెప్పేసి డాక్టర్ వెళ్ళిపోతూ ఉంటాడు. ఏంటి అమ్మకి క్యాన్సరా అని చెప్పేసి అంటూ విరాట్ అయితే ఒక పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. గుండె పట్టుకుని ఏడ్చి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు వాళ్ళ అమ్మకి క్యాన్సర్ అని తెలిసి.